వాడు ఇంటికి ఒక్కడే వచ్చినాడు. పోలీసులతో చూడరా, నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు అన్నద్దు. నీకేమి చెంది ఇవ్వద్దా, ఇవ్వచ్చింది నీకు ఇవ్వద్దా? 9 గంటల నుంచి పోలీసు వాళ్ళు ఎందుకంటే పొద్దు రానిలే అని మేము వచ్చినాం. ఇన్నోలో ఉంటే కూడా పట్టక మారి మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది. మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు నీ మాదిరి. ఇంకా గొప్పలు చెప్తావు ఎవరంటే, నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ముకుంటాండి రా. ఇది వచ్చింది నీ గురించి. పిజోరో జీపు, నీకు మర్సిడీస్ ఉంది, ఆడి ఉంది, BMW ఉంది. అంటే కూర్చుండేది కూడా రాదులే. మొదట ఉండాల. ఊరు పోలీసుల మీద ఏమి అవును గుంపు చేస్తారు. కష్టపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఉంటారు. దానికి కోర్టు ఏం చేస్తుంది? మరి కోర్టు ఏం చేసేది చెప్పు. ఈ పొద్దు ఎవరి మీద రాస్తావు? ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు. మన పోతీవి కదా. నిన్నుదంటారు, నన్నుదంటారు. ఎట్లా ఊరుకున్నారు దాని గురించి జనము. నాకంటే ఆ సత్వ కూడా లేదు, చేసే సత్వ. అంత పిల్లలు బాగున్నారు, ఇన్స్పెక్టర్. నీ ఇల్లు కత్తి చూసుకో, మున్సిపాలిటీలో కట్టినావు. ఊరికే నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటాడు, ఇప్పుడు డ్రాయర్ వేసుకుంటాను, అప్పుడు డ్రాయర్ వేసుకోలేదు. నేను అప్పుడు ఉన్నట్లుంటే ఇంకోరప్ప. అప్పుడు ఫ్రాక్షన్ అందరూ చేశారు. కొందరు బస్సులు 40,000 50,000 గుర్తుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒప్పుకోరినైనా మాకు హాయిగా ఉండు. ఏముండు, నేను బహిష్కరించలే.